ఈరోజు కుడుములు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ఓవర్నైట్ ఒక గ్లాస్ శనగపప్పు, ఒక గ్లాస్ పెసరపప్పు నానబెట్టాలి. అయిపోయాక మిక్సీ పట్టుకొని కుడుములా పెట్టేసుకున్నాం. ఇదిగోండి కుడుములా అయిపోయిన తర్వాత దీన్ని ఇలా చేసుకున్నాము. దీంట్లో కొంచెం ఇదిగోండి కొబ్బరి తురుము, ఇలాచీ పౌడర్, జాగ్రీ పౌడర్, ఇదిగోండి ఆర్గానిక్ జాగ్రీ పౌడర్. నేను నో షుగర్, ఎప్పుడు షుగర్ యాడ్ చేయండి. ఇలా వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకుందాం. ఇదిగోండి ఇలా మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకుందాం. దీన్ని ఇలా రౌండ్ బాల్స్లా చేసుకుందాం. మనకి నచ్చిన సైజులో చేసుకోవాలి, మీ ఇష్టం ఉంది. ఇదిగోండి బాల్స్లో చేసుకున్నాము. తర్వాత దీనికోసం ఇది మినపప్పు, కొంచెం జస్ట్ లైట్గా రైస్ అనమాట. అది వేసుకుంటే సాఫ్ట్గా మంచిగా వస్తుంది. మనం ఎక్కువ వేసాం అనుకో రైస్ మంచిగా కట్ వచ్చేస్తుంది. దీన్ని వేసుకొని దీంట్లో కొంచెం జాగ్రీ పౌడర్ కూడా వేయాలి. స్వీట్నెస్ ఉండాలి కదా, మరి వేసుకొని దీన్ని మిక్సీ పట్టుకుందాం. కొంచెం గ్రైండర్ అయ్యాక లైట్గా వాటర్ యాడ్ చేసుకుందాం. చికెన్ సాల్ట్ కూడా వేసానండి, మంచిగా టేస్ట్. ఇదిగోండి మిక్సీ పట్టాం కదా, దాన్ని ఇలా ఇలా కలుపుకోవాలి. ఆయిల్ కూడా పెట్టాము, మారుతుంది. అది అయ్యేలోగా ఇదిగోండి దీన్ని ఇలా డిప్ చేసుకొని ఫస్ట్ సిమ్ చేసుకోవాలి. డిప్ చేసుకుని ఇలా కొద్దిగా వేసుకుందాం. ఫుల్గా వేయకుండా జస్ట్ గ్యాప్ ఉండాలండి. ఒక 4, 5, 6 అలా వేసుకుంటే మంచిగా ఫ్రై అవుతాయి. చూడండి అలా స్లోలీ సిమ్ చేసుకుంటే బాగా పోతున్నాయి. ఇప్పుడు ఇలా కలిసండి అండి. చూడండి గోల్డెన్ కలర్ వచ్చేసాయి కదా, ఇంకా తీసేసారు. నెక్స్ట్ అలానే మిగతా కూడా యాడ్ చేసుకున్నాం. చూడండి యాడ్ చేసుకున్నాం. చాలా ఈజీ అండి ప్రాసెస్, మాత్రం ఎవరైనా చేయవచ్చు. రెడీ అండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీ అండ్ చాలా టేస్టీ కూడా. చూడండి ఎంత బాగుంటాయి. మీరు కూడా చేసి టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.